దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆదివారం మరి ఈ నెలలో చివరి ఆదివారం, ఈ జూన్ నెలలో మనం అందరం కలుసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో కీర్తనలు 46వ కీర్తన 1వ వచనం. 46వ కీర్తన 1వ వచనం. ఒకటి రెండు వచనాలు మనం చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొక్కులకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరొక ఆదివారం, ఈ నెలలో చివరి ఆదివారం, వచ్చే ఆదివారం, మొదటి ఆదివారం, మరి జూన్ నెలంతా ప్రభు మనము కాచి కాపాడి ఆయన ప్రభుల వరకు మనల్ని భద్రపరిచినందుకు ఒకసారి చేతులెత్తి స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ నెలంతా ఆయన ఏమైనా దేవుడు, ఆయనకు కలిగిన పేరులు, అనేక పేరులతో ఆయన పిలుస్తూ ఉంటాం. అనేక నామముతో ఆయనను మహిమపరుస్తూ ఉంటాం. మొదటి ఆదివారం ఆయన ఏ దేవుడు అని చెప్పుకున్నాం? సమాధానకర్త అయిన దేవుడు అని మనం మాట్లాడుకున్నాం. రెండవ ఆదివారం ఆయన ఏ దేవుడు అని చెప్పుకున్నాం? బలవంతుడైన దేవుడు. వెరీ గుడ్. బలవంతుడైన దేవుడు అని మనం చెప్పుకున్నాం. మూడవ ఆదివారం ఆయన ఏ దేవుడు అని చెప్పుకున్నాం? దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాదాపు ఎన్నో పేర్లు ఆయనకున్నాయి. ఎన్నో పేర్లు. ఆదియు అంతమునైన వాడు, ఆల్ఫాయు ఒమేగా అయిన దేవుడు, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. అనేక పేర్లతో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు. ఇలా ప్రతి పేరుకు అనేక అర్థాలతో కూడిన వాక్యాలు మనం చదువుకోవచ్చు. ఈ పేర్లన్నీ మనం పలికితే మనతో మాట్లాడేవాడు ఒకడే, ఆయనే ప్రభు అయిన యేసు. అనేకమైన మాటలతో పేరుతో మనం ఆయన ఉచ్చరిస్తాం. ఈరోజు ఆయన ఏమైన దేవుడో ఇప్పటికే ఈ వాక్యం ద్వారా మనకు అర్థమైపోవచ్చు. ఆయన ఏమైన దేవుడు చదివాం కదా, నేను చదువుతున్నాను చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈరోజు ఆయన ఎవరో తెలుసా? ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటి తెలుసా? ఆయన ఎవరో తెలుసా? నమ్ముకొనదగిన సహాయకుడు. చెప్పండి అందరూ ఒకేసారి స్వరమించుతామా? నమ్ముకొనదగిన సహాయకుడు. మాట చెప్పాలంటే నమ్ముకొనదగిన దేవుడు. అది ఏ పరిస్థితుల్లోనైనా, సంతోషంలోనైనా, బాధలోనైనా, ఆపత్కాలంలోనైనా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఒక ఆయన మాత్రం ఎప్పుడు ఆయన నమ్ముకుంటే ఏ సమయంలోనైనా సహాయం చేయగలిగిన దేవుడు ఆయన పేరు నమ్ముకొనదగిన దేవుడు, సహాయం. కీర్తనకారుడు అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో
ఆయన ఎవరంట? నమ్ముకొనదగిన ఆపత్కాలంలో. ఆపత్కాలం అంటే మనకు ఒక మాట మనం ఆలోచిస్తే కష్టాలు, బాధల్లో, కష్టాల్లో, బాధలలో ఒక ఆయన ఎప్పుడు ఉంటాడు. సంతోషంలో ఉంటాడు, కష్టాల్లో ఉంటాడు, బాధల్లో ఉంటాడు. కానీ ఈ లోకంలో మనుషులు ఆపత్కాలం వచ్చినప్పుడు ఎవరు కూడా మనకు తోడడు. కష్టాలు ఉండేగా ఆ ఇంట్లో అంటే ఎవడు వెళ్ళరు వాళ్ళకి. వాళ్ళ ఇల్లు బాగా అప్పులతో కూలిపోయారా అంటే కనీసం పలకరించరు. ఎందుకు? పలకరిస్తే డబ్బులు అడుగుతారేమో, పలకరిస్తే డబ్బులు అడుగుతారేమో అని కనీసం పలకరించని లోకమైన ప్రజల్లో మనం. కానీ ఆపత్కాలంలో కూడా నీకు నాకు సహాయం చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నమ్ముకొనదగిన దేవుడు. నమ్ముకొనదగిన దేవుడు. హల్లెలూయా. ఆపత్కాలములో హాగరు చాలా నెట్టివేసింది. నా ఇంటి నుంచి వెళ్ళిపో, ఇది నీకు తగదు, నా కుమారుడు కొడతావా, నా కుమారుడిని నీ కుమార్తెని కొట్టిస్తావా, నా కుమారుడికి దెబ్బలతో కొట్టిస్తావా అని చాలా బాధతో షారా ఆమె ఏం చేసిందంటే కోపడి హాగరును నెట్టివేసి, గొడవైనప్పుడు నెట్టివేసి, ఆ నెట్టివేసినప్పుడు తన కుమారుడు తీసుకుని అడవిలోకి వెళుతూ వెళ్తా ఒక నీటి తిత్తిని తీసుకొని, ఒక నీటి కుండ లాంటిది, అంటే అది పుట్ట సంచి లాంటిది తగిలించుకుని వెళ్తా ఉన్నాం. వెళ్ళినప్పుడు ఆ అడవిలో వెళ్ళేటప్పుడే ప్రయాణం చేసేటప్పుడే ఈ తెచ్చుకున్న నీళ్లు తాగటం అయిపోయింది. తాగేశారు, తను తన కుమారుడు తాగేశారు. ఇప్పుడు కొంతసేపటికి దాహం వేస్తుంది. దాహం వేసేసరికి ఆమెకు వాటర్ లేవు. ఈ అడవిలో నాకు ఎవరు సహాయం చేస్తారు, ఈ అడవిలో నాకు ఎవరు నీళ్ళు ఇవ్వగలుగుతారు అని చాలా కొంత దూరం వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. తన పిల్లవాడిని కొంచెం అంత దూరాలు పక్కన పెట్టేసేసి ఈమె కొంత దూరం వెళ్ళి ఏడుస్తూ కూర్చొని మొదలు పెట్టింది. ఎప్పుడైతే ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, ఎందుకంటే కొద్దిగా అబ్రహాం దగ్గర ప్రార్థన గురించి నేర్చుకుంది. దేవుడు అంటే ఎవరో తెలుసుకుంది హాగరు. ఈమె అన్యురాలైనా, ఒక ఐగుప్తురాలైనా దేవుడు అబ్రహాము తన బట్ట కాబట్టి తను ఆరాధించే దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది. ఆ టైంలో ఏడుస్తూ బాధపడుతూ ప్రార్థన చేస్తుంది. ఏమనంటే, అయ్యా నేను నా కుమారుడు ఏమైపోతున్నాం, ఈ దాహం లేక ఏమైపోతున్నామంట, చచ్చిపోతున్నాం. అప్పుడు దేవుడు ఒక దేవదూతను పంపించి హాగరు యొక్క కుమారుడు యొక్క దాహాన్ని దేవుడు తీర్చగలిగాడు. హల్లెలూయా. ఆయన పేరు నమ్ముకొనదగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ అనారోగ్య పరిస్థితిలో ఉన్నా, ఏ ఆర్థిక సమస్యలో ఉన్నా, నేను నమ్మేది ఏంటంటే అది ఏ పరిస్థితి అయినా సరే నేను ఆరాధించే దేవుడు ఆయన ఎప్పటికైనా ఆపత్కాలంలో కూడా నీకు నాకు తోడుగా ఉండి సహాయం చేయగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆపత్కాలంలో కూడా నేను దేవునికి మొరపెడుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కష్టాల నుంచి, ఆ బాధ నుంచి ఏనాడైనా నాకు విడిపిస్తాడని నమ్మి విశ్వసించి ఆయన మీద మనం ఆధారపడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఒక రోజు ఆ వ్యక్తికి విడుదల కలుగజేస్తాడు. హల్లెలూయా. చూడండి దేవుడి వాక్యం ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను.
మీరు సర్వ జనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. కాబట్టి మీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తనను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తనను ద్వేషించిన వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వారికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మోషే ఇశ్రాయేలుతో చదివిస్తున్నాడు. మీరు ఆ కానాను దేశానికి వెళ్ళేటప్పుడు, మీరు వెళ్ళిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు ప్రతిష్ఠితమైన జనం, ప్రత్యేకించబడిన ప్రజలు మీరు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఎవరు అంటే లోకములో నుంచి ప్రత్యేక సపరేట్ చేయబడిన ప్రజలు. లోకములోనే ఉంటాం కానీ మనం ఎవరు అంటే క్రీస్తు రక్తము చేత కడగబడి దేవుని సన్నిధికి మనం వచ్చిన వారు. హల్లెలూయా. ఈ కడగబడి దేవుని సన్నిధికి వచ్చిన మనం ప్రతిష్ఠితమైన జనం, ప్రత్యేకమైన ప్రజలు మనం. ఈ ప్రత్యేకమైన ప్రజలమైన మనము ఎలాగా ఉండాలి అని ఇశ్రాయేలుతో మోషే చెప్తున్నారంటే, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. నీ దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఏం చేశారంట? ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. మనం ఎవరు అంట? స్వకీయ జనం. పోయినసారి అంతకుముందు ఆదివారం చెప్పారు పేతురు పత్రికలో. మనం ఎవరు అంట? ఆయన సొత్తైన ప్రజలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాప్తీసులు తీసుకుని రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సొత్తైన ప్రజలు మనం. కాబట్టి ఈ సొత్తైన ప్రజలమైన మనము ఎలా ఉండాలంటే, మనం ప్రత్యేకంగా ఉండాలని చెబుతూ ఏమన్నాడు? మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకునలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనక, తాను మీ తండ్రులు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనక, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించెను. ఆమేన్. ఇశ్రాయేలులో ఉన్న గొప్ప వాళ్ళ అందరికంటే కాదు, కానీ ఇక్కడ దేవుడు ఒకటి గుర్తు చేస్తున్నాడు. నీ పితరులతో నేనేం చేశాను? ప్రమాణం చేశాను, వాగ్దానం చేశాను. ఈ లోకంలో ఉన్న వారందరికంటే మీరైన పెద్దవాళ్ళు, పెద్ద సంతానము సైతం, పెద్ద జన సమూహమే కాదు. అయినా కూడా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కారణం, మీ పితరులతో నేను చేసిన ప్రమాణాన్ని బట్టి మిమ్మల్ని ఆ ఐగుప్తు చెర నుంచి, ఆ ఫరో చేతుల నుండి మిమ్మల్ని ఏం చేశాను? బయటికి తీసుకుని వచ్చాను. హల్లెలూయా. కాబట్టి మీరు ఎవరు అంట? ప్రతిష్ఠితమైన జనం, ప్రత్యేకమైన జనం. మీరు నా ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దాని తర్వాత అంటాడు, విడిపించాడు. 9వ వచనం, నీ దేవుడైన యెహోవా తానే దేవుడని, తనను ప్రేమించి తన ఆత్మను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడని, 1000 తరాలకు కృప చూపువాడను, నమ్మదగిన దేవుడనియు. ఎవరంట ఆయన? నమ్మదగిన దేవుడనియు. తర్వాత తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయుటకు వారికి దండన విధించువారని నీవు తెలుసుకొనవలెను. ఆ రోజు ఇశ్రాయేలుతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు ఐగుప్తు చెర నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాను, ఫరో చేతి నుంచి విడిపించాను. విడిపించి తీసుకొచ్చిన మిమ్మలను నేను నా సొత్తైన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాను.
కాబట్టి మీరు ఒక ప్రత్యేక జనంలో ఉండాలి. మీరు ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశస్తుల యొక్క ఆచారాలు పద్ధతులు మీరు పాటించకూడదు. ఎందుకు ఎందుకు మీరు చెప్పండి, మీరు దేవుని సొత్తైన ప్రజలు. మనం చాలా జాగ్రత్తగా 7వ వచనం చదువుతున్నాను. నువ్వు స్వాధీనపరచుకున్న దేశంలో నీ దేవుని యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకు బయలుదేరి నేను పంపిన నిన్ను మించిన జనం హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు 7 జనములు నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుని యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీ దేవుని యెహోవా వారిని అప్పగించినప్పుడు నీవు వారిని వారిని నిర్మూలన చేయవద్దు. వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు. నీవు స్వాధీనపరచుకున్న దేశానికి వెళ్ళినప్పుడు నీ శత్రువులన్నీ కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు ఇలాంటి మనుషులందరినీ నువ్వేం చేయాలంటే సంహరించాలి, నిర్మూలన చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా? ఇదిగో వారిని కరుణించకూడదు. అయితే 3వ వచనం, నీవు వారితో వియ్యనందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలు పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకుని నిన్ను త్వరగా నశింపచేయును. కావున మీరు వారికి చేయవలసిందేమనగా వారి బలిపీఠములు పడదోసి వారి విగ్రహాలను పగలగొట్టి వారి దేవతా స్తంభమును నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నమ్మకమైన దేవుడు ఇశ్రాయేలును ఎలాగా ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చాడు. ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ఆయన మీరు స్వాధీనపరచుకుని పోయే దేశంలో ఈ కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు ఉన్నారు. వారికి మీరు కొద్దిగా ఏం చేయమన్నాడు? నిర్మూలన చేయండి. వాళ్ళ మీద చాలు చూపించదు. పోనీలే అని చాలు చూపించేవా నీకే వారు మేటే కూర్చుంటారు. శత్రువులు వారిని సంహరించు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనుషుల యొక్క బిడ్డలతో నీ బిడ్డలతో వివాహము చేయకూడదు. ఎందుకంటే నీ బిడ్డలు ఆ బిడ్డలకి ఇవ్వకూడదు, వాళ్ళ బిడ్డలను నీ బిడ్డలకి ఇచ్చి వివాహము చేసుకోకూడదు. ఎందుకు? నిన్ను నేను ప్రత్యేకపరిచాను. హల్లెలూయా. చెప్తారు హల్లెలూయా. చూడండి, ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాట ఇది. మిమ్మల్ని నేను ప్రతిష్ఠించుకున్నాను, మీరు వారితో బియ్యం అందకూడదు, నీ బిడ్డలను వారికి ఇవ్వకూడదు, వారి బిడ్డలను చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే నీ కుమారుడిని వారు ఏం చేస్తారంట? మార్చి వేసేస్తారు, విగ్రహారాధన వైపు తిప్పివేస్తారు. అందుకే నువ్వు స్వాధీనపరచుకుని ఆ దేశం వెళ్ళిన తర్వాత ఆ విగ్రహాలను, ఆ ప్రజలన్నింటినీ పగలగొట్టేసేసి నీవు నీ దేవుడైన యెహోవా జ్ఞాపకం తెచ్చుకుని ఆ దేవుడితో నువ్వు సహవాసించాడు. ఎందుకంటే నిన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు? ఎక్కడికి తీసుకొచ్చాడు? ఎక్కడికి తీసుకొచ్చాడు? చెప్పాలి. ఎక్కడికి తీసుకొచ్చాడు? ఎక్కడికి? ఎక్కడికి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఎక్కడ తీసుకొచ్చాడు? జంతి గోడ తీసుకొచ్చాడు. మమ్మల్ని ఏది తీసుకురాలేదు, వాళ్ళు తీసుకొచ్చాడు. మా వ్యక్తి గోడ అర్థమవుతుందా? వాళ్ళు ఆ చరణని తీసుకొచ్చాడు. మనల్ని ఎన్నో చరణులని దేవుడు తీసుకొచ్చాడు. లోకంలో నుండి మనల్ని తీసుకొచ్చాడు. తెచ్చాడు కదా? తీసుకొచ్చాడు కదా? లోక సంబంధమైన విగ్రహారాధన నుంచి నిన్ను తీసుకొచ్చాడు కదా? నా గురించి ఎన్నోసార్లు నువ్వు చెప్పాను. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడో ఇశ్రాయేలుకి
మోషే ద్వారా చెప్తున్నాడు. ఇలాంటి తీసుకొచ్చిన దేవుడును ఆయన పేరు నమ్మదగిన దేవుడు. అయితే ఆయన మాట్లాడుతున్నాడు, ఆ నమ్మదగిన దేవుడును మీరు ప్రేమించి ఆ ఆజ్ఞలను మీరు కైకుంటే మిమ్ములను మీ కుటుంబాలను ఎన్ని తరాలు దీవిస్తారంట? 1000 తరాలు దీవిస్తారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1000 తరాలు దీవిస్తారంట. అదే నా మాటలు నా ఆజ్ఞలు కైకొనకపోతే ఏం చేస్తారంట? 3-4 తరాల వరకు వారు ఏం చేస్తారంట? తను ద్వేషించు, అంటే దేవుడి మాట వినని వారిని ప్రతి వాళ్ళు బహిరంగంగా నశింపు చేస్తూ వానికి దండన విధించువాడని నీవు తెలుసుకొనవలెను. అంటే ఒక మాట చెప్పాలంటే, ఆయన ఇశ్రాయేలు తీసుకొచ్చాడు, మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తున్నాను, శత్రువులందరూ చంపండి, వాళ్ళతో మీరు సహవాసం చేయండి, మీరు ప్రత్యేకమైన ప్రజలు. దీన్ని మనం ఎలా అలవాటు చేసుకోవాలి? మనం నిజంగా మన దేవుడు నమ్మినట్లయితే, నిజంగా దేవుడి మీద మనం ఆధారపడినట్లయితే, ఆయన మీద విశ్వసించినట్లయితే, మనలో కూడా లోపంలో పాపంలో చీకటిలో అజ్ఞానంలో ఉన్న మనలను దేవుడు తన సొత్తైన ప్రజలుగా తన బిడ్డలుగా మనం ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. చేసుకున్నారా లేదా? ఆ నమ్మకం ఉందా మీకు? చేసుకున్నారా లేదా? చేసుకున్నారా లేదా? హల్లెలూయా. రక్షణ పొంది ఉన్నాము అంటే అది దేవుని మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. రక్షణ ఒకటే ఉచితం, ఫ్రీ. మిగతా ఏ ఆశీర్వాదాలు కావాలన్నా మనం వేల చెల్లించాల్సి. ప్రేమల దేవుడు బిడ్డ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నమ్ముకొనదగిన సహాయం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 32:4. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యం సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఆయన ఎవరంట? నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన ఎవరంట? నమ్ముకొనదగిన దేవుడు. మరొక మాట మనం చూద్దాం రండి. కొత్త నిబంధన కన్నా కొన్ని మాటలు. మొదటి దశ రాసిన పత్రిక 3వ అధ్యాయం. రెండవ దశ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి చెప్తూ, అయితే ప్రభువు నమ్మదగిన వాడు. చెప్పండి, ఆయన ఎవరంట? దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. రెండోది, దుష్టత్వం నుండి కాపాడుతాడు. చీకటి సైతాను శక్తి నుంచి ఆయన నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. రెండవ వచనంలో మాటలు, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల మీద తప్పింపబడే నిమిత్తం మా కొరకు ప్రార్థించడం. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. పౌలు గారు తెస్సలోనిక సంఘానితో చెప్తున్న ఈ మాట, దేవుని విశ్వాసము అందరికీ లేదట. మేము చాలా దుష్ట మనుషుల చేతిలో ఉన్నాం, మా కోసం మీరు ప్రార్థన చేయండి. అయితే మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవుడు నమ్మదగిన వాడు,
ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. ఈ చీకటి నుంచి, సైతాన కట్ల నుంచి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట? కాపాడుతాడు. హల్లెలూయా. మరొక మాట, మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మల్ని పిలిచువాడు నమ్మకమైన వాడు కనుక ఆ. అలాగు చేయును. నిన్ను పిలిచిన వాడు ఎవరు? నన్ను పిలిచిన వాడు ఎవరు? నమ్మకమైన వాడు. కాబట్టి ఆయన ఆశీర్వదిస్తాడు. నిన్ను పిలిచిన వాడు దేవుడే అయితే, నన్ను పిలిచిన వాడు దేవుడే అయితే, నిన్ను లోకం అంతా విడిచిపెట్టొచ్చేమో, కానీ నన్ను పిలిచిన వాడు ఆయన నన్ను ఏం చేయలేడు, విడిచిపెట్టలేడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే 25వ వచనం, సమాధానకర్త దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవము శరీరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుబడునుగాక. మిమ్మును పిలిచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయండి. దేవుడు మనల్ని పిలిచిన వాడు ఏం చేస్తారంట? ఆయన రాకడ వరకు మనల్ని పరిశుద్ధపరచాలని మన ఆత్మ, మన ప్రాణ, ఆత్మ, శరీరం ఏం చేస్తారంట? నిందారహితంగా చేసే దేవుడు. ఆయన మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి, ఆయన పిలిచిన దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి ఆ రాకడలో ఎత్తబడే వ్యక్తిగా నిన్ను చేస్తాడు. ఎప్పుడు అంటే ఆయనతో మన సహవాసం చేస్తాం. హల్లెలూయా. ఆయనతో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తా ఉంటామో, ఆయనతో ఎప్పుడైతే మనం నడుస్తూ ఉంటామో మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన రాకడ వచ్చేంత వరకు మనం అలాగే చేస్తా ఉంటాడు. అందుకే మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరంట? నమ్మకమైన. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం మన వల్ల కాదు, కానీ మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరంటే ప్రభు అయిన యేసు. అందుకే నిన్ను పిలిచిన దేవుడు. మరొక మాట చదువుతాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎక్కడ పిలిచారంటే మనల్ని దేవుడితో సహవాసం చేయడానికి మనల్ని పిలుచుకున్నాడంట. ఆ పిలిచిన వాడు ఎవరంట? చెప్పాలి, ఎవరెవరు? ఎంతో మంది పిలుస్తారు. మీకు సహాయం చేస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని అంటాం. కానీ ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. ఎవరితో స్నేహం చేయడానికి? తన కుమారుడైన యేసుక్రీస్తుతో స్నేహం చేయడానికి, సహవాసం చేయడానికి. ఆ సహవాసం చేయడానికి పిలిచిన దేవుడు ఎవరంటే ఆయన పేరు అంటే నమ్మదగిన. మరొక మాట చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక మేమైతే సారీ మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగ చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తాము హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పౌలు గారు చాలా స్పష్టంగా సంఘంతో చెప్తున్న మాట, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనివ్వడు. హల్లెలూయా. తన ప్రజలను శోధంలో పడేయడం, కష్టాల్లో పడేయడం, రోగంలో సమస్యలో పడేయడం ఆయన చిత్తం కాదు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ప్రజలను రోగాలు, కష్టాలు, బాధల్లో పెట్టడం ఆయన చిత్తం కాదు. యోబు చుట్టూ దేవుడు ఏమేశాడు? కంచె వేశాడు.
సైతాన్ కూడా ఏమన్నాడు, నేను యోబు దగ్గరికి వెళ్తాను ఆ కంచి అన్నాడు. ఎప్పుడైతే యోబు దగ్గర చుట్టూ దేవుడి కంచి తీసినప్పుడే సైతాన్ గారు యోబు దగ్గరికి వెళ్ళాడు. అప్పటిదాకా వాడు వెళ్ళలేదు. అయినా కూడా ఆ శ్రమలన్నీ తట్టుకునే శక్తిని దేవుడు ఎవరికి ఇచ్చాడు? యోబుకి ఇచ్చాడు. ఎంత తట్టుకోగలిగాడో అన్ని శ్రమలు ఇచ్చాడు. అంతే, ఆయన తట్టుకోగలిగిన శ్రమలు, ఆస్తి పోయి, పిల్లలు పోయింది, తట్టుకోగలడు. భార్య తన శరీరము పులుపుతో వ్యాధితో తట్టుకోగల శక్తి ఆయనకు ఉంది. భార్య విడిచిపెట్టిపోయింది, అయినా తట్టుకోగలిగాడు. అందుకే అన్నాడు, దేవుడికి నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కష్టాలలో శ్రమల్లో దేవునికి దగ్గర వారే కానీ దేవునికి దూరం అవ్వరు. చాలా మంది కష్టాలు వచ్చినట్టే దేవునికి దూరం అవుతారు. దూరం అవడం అది సైతాన్ చేసే క్రియ. కానీ దేవుడు ఏమంటాడు అనుకుంటాడంటే, ఈ శ్రమలోనైనా ఇంకా నాకు దగ్గర అవుతాడేమోనని దేవుడు చూస్తాడు. చూసి ఆ శ్రమల నుంచి కూడా వారిని విడిపించాలి అనుకుంటాడు దేవుడు. సైతాన్ ఇదిగో ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా, ఇన్ని మా దేవుడి మందిరానికి వెళ్తున్నా కూడా, ఇంతగా నువ్వు దేవుడి సమర్పణతో చేస్తున్నా కూడా ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇంకెందుకు దేవుడిని మర్చిపో, సహవాసాన్ని మర్చిపో, దేవుడిని విడిచిపెట్టు, రా బయటకు రా, మనం ఎంజాయ్ చేద్దాం అని రకరకాలమైన టెంప్టేషన్స్ పెడతా ఉంటుంది సైతాన్. కానీ అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా యోగులాగా ఏమన్నాడు, మరణం వరకు నా యథార్థతను విడిచిపెట్టను. దేవుడిని విడిచిపెట్టను అంటే ఎన్ని శ్రమలు రాని, శ్రమలన్నా పోవాలి కానీ నేను మాత్రం దేవుడిని మాత్రం విడిచిపెట్టను. అందుకే ఇక్కడ దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ మిమ్మల్ని శోధింపలేడు. ఒకవేళ అంటున్నాడు, ఒకవేళ అంతే సహింపగలుగుతాడు, ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కూడా ఏం చేస్తారంట, అలుగు చేస్తారు. ఆ శ్రమలు, ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తారు. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ఇందాక ఫస్ట్ ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయం. ఆపత్కాలములో నమ్ముకొనదగిన, ఆపత్కాలములో నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడని, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని మనకు అర్థమైతే ఏ విషయాలు కూడా నువ్వు భయపడవు. ఆమేన్. అర్థమైందో గట్టి చప్పట్లు కొడతాము. అర్థమైతే ఏ పరిస్థితులున్నా భయపడవు, ఏ ఉపద్రవాలు వచ్చినా భయపడవు. అందుకే యోబుకు అన్ని ఉపద్రవాలు, సమస్యలు, శోభలు వచ్చినా ఆయన భయపడాల. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు ఆయన ఆపత్కాలంలో కూడా నాకు సహాయం చేయగల దేవుడు. ఈరోజు నువ్వు గుడ్డిగా స్పష్టంగా నమ్మవలసింది అంటే, ఆయన ఏ సమయంలోనైనా నీకు సహాయం చేస్తాడు. మనుషులైతే కష్టాల్లో, బాధలో ఉంటే ఒక్క మనిషి కూడా మన దగ్గర రాడు. రోగంతో ఉన్నప్పుడు పలకరించడానికి వెళ్ళాలనుకుంటే ఆ పలకరించుకెళ్ళినప్పుడు నన్ను డబ్బుడేమో అడుగుతాడేమో అని కొంతమంది పలకరించడానికి కూడా వెళ్తాం. అదే అందుకే బైబిల్ అంటాడు, ఒకడు జన్మదినం కంటే మరణ దినమే మేలు, సంతోషించు వారి వెలుగు కంటే
బాధల్లో ఉన్న వారి ఇంటికి వెళ్తా మేడం ఆదరణకరమైన మాటలు వారికి చెప్పి ధైర్యపరిచి రావడం అది దేవుని చిత్తం. సంతోషించే వారికి వెళ్తే మిమ్మల్ని ఆదరించేదేమంటూ బలపరిచేది. అందుకే ఆపత్కాలంలో కూడా నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు, భయపడబాకు అని చెప్పగలిగే ధైర్యం, చెప్పగలిగే మాట ఎప్పుడైతే చెప్పగలుగుతామో ఆ మనిషికి చాలా ధైర్యము వస్తుంది. హల్లెలూయా. అందుకే దశరథ భక్తిగా అంటాడు, ఇదిగో ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. ఏ మాటలో? దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. మరొక మాట చదువు, తిమోతి 2 తిమోతి రాసిన పత్రిక దానికంటే 2వ కొరింథీ 1:18 చూద్దాం. 2వ కొరింథీ 1:18. 2వ కొరింథీ రాసిన పత్రిక 1:18. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. చూడండి, దేవుడు ఎవరంట? చెప్పండి ఎవరంట? నమ్మదగిన దేవుడు కనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని ఉన్నది కానీ కాదన్నట్టుగా ఉండలేదు. ఇలా ఎక్కడైనా బైబిల్ దేవుడు ఎక్కడైనా జరగదు అని చెప్పాడా? ఎక్కడైనా ఏ సమస్య జరిగింది అని చెప్పాడు కానీ జరగదు అని చెప్పలేదు. చచ్చిన లాజరును కూడా లేపేసే దేవుడు. హల్లెలూయా. మాట్లాడు, నమ్ముట నీ వల్ల అయితే. నువ్వు దేవుని నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. చచ్చిన శవము కూడా దేవుడు బ్రతికించగలిగాడు. అందుకే ఆయన చెప్పిన వాక్యం అవునన్నట్టుగాను, అంటే ఈ బైబిల్ అంతా అవునన్నట్టుగా ఉంది కానీ కాదన్నట్టుగా లేదు. తర్వాత ఇప్పుడు చూద్దాం, 2వ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మళ్ళా మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. హల్లెలూయా. చూడండి మాట మన చదువుతారు 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. మనం ఎవరు అంట? నమ్మదగని వారం. వచ్చేస్తామంటే రాదు, వచ్చేస్తామండి రేపు నుంచి, చేసేస్తామండి రేపు నుంచి, రేపు నుంచి ఆ వస్తువు కొనిచ్చేస్తామండి, చేసేస్తామండి, ఇదిగో వచ్చేస్తాం అంటారు. మనం అబద్ధికులు. చెప్పండి ఎవరు? అబద్ధికులు. ఆయన అబద్ధికుడు కాదు, ఆయన అబద్ధములు ఆడడానికి ఆయన గరుడు కాదు. మనము నమ్మదగని వారు. ఒకటి దానిపై ఒకటి ఉంది, ఆయన మనము నమ్మకపోయినను, మనము దేవుడిని నమ్మకపోయినను ఆయన ఏమైందంటే నమ్మదగిన వాడుగా ఉండును. మనం నమ్మి రాలా, ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనం నమ్మదగిన వారు. మనలో ఎప్పుడు అపనమ్మకం, అవిశ్వాసం ఉంటా ఉంది. తన కొడుకుకు దెయ్యం శిష్యులు పోగొట్టలేకపోయేసరికి శిష్యులు పోగొట్టలేకపోయేసరికి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏమన్నాడు? నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వల్ల ఏమన్నా చెప్పండి, ఏమన్నా అయిదా? దేవుడికి కోపం వచ్చింది. ఆ శిష్యుల వల్ల కాలేదా? పిలిచేవాళ్ళు ఎంతకాలం మీతో పోతుంటారు? అవిశ్వాసులు, విశ్వాసం లేని మూర్ఖ తరం అంటారు. ఎంతకాలం మీతో ఉంటారని వారిని గదిమి కుమారుడు ఇస్తారు. అప్పుడు యేసు ప్రభు ఎదుర్కొచ్చిన తర్వాత యేసు ప్రభు మాట్లాడతాడు, తండ్రి నమ్ముట నీ వల్ల అయితే. చెప్పండి ఏమన్నాడు? నమ్ముట నీ వల్ల అయితే. నమ్మువానికి సమస్తము సహజం. అప్పుడు తండ్రి ఏమని తెలుసా? నాలో
అపనమ్మకం లేకుండా సహాయం చేయండి. ఈడులో అపనమ్మకం ఉంచుకుని నువ్వేమైనా చేస్తావా చేయవా అని అంటున్నాడు. మనం అవిశ్వాసం, మనకు అపనమ్మకం, ఎంత ప్రార్థన చేసినా బయటకు వెళ్ళిన తర్వాత మనం ఏమంటాం, అబ్బాయి అది జరిగేదా జరిగేదా. ఆయన మారుతాడు, మార్చు అంటాం. ఆ గడికి వెళ్ళిపోయి దొరికితే ఏమంటాం, అబ్బాయి ఆయన మారాడు. ఇక్కడ మార్చు ప్రభు ఏడ్చు కన్నీరు కాచితే బయటకు వెళ్ళాం. అలా అంటే ఏమైపోయింది? అవిశ్వాసం, అపనమ్మకం. అవిశ్వాసం, అపనమ్మకం మనం మాట్లాడే మాటలు బట్టిగా ఉంది. దేవుడు ఆమె అంటాడు, నీకే నమ్మకం కాదు నేనేం చేస్తాను రా బాబు అంటాడు. నువ్వు చేసే ప్రార్థనలు నమ్మాలి. నువ్వు బయట మాట్లాడే మాటల్లో కూడా నమ్మకమైన మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. మనం నమ్మదగని వారు కాకపోయినను ఆయన ఏమై ఉన్నాడంట, నమ్మదగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం వచ్చేది. హల్లెలూయా. ఆయన ఎంత గొప్పవాడు చూడండి. మనం నమ్మదగిన వారు కాకపోయినను ఆయన స్వభావం ఏంటంట, ఆయన స్వభావం నమ్మదగిన వాడు. దాని విరోధంగా ఏమీ కూడా చేయడు. మన స్వభావం ఏంటి? నమ్మం. ఒక ఆయన ఇశ్రాయేలు మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తామంటాం, ఎర్ర సముద్రం దాటితో పాట పాడతాం, ఒక పాట వేసుకుంటాం, ఒక పాట పాడతాం. ఒక పాట అయిపోయిన తర్వాత ఏదో శ్రమ వచ్చింది, నీళ్ళు లేవు. ఒక పాట అయిపోయింది, కొద్ది రోజులు నీళ్ళు లేవు. వాళ్ళకి అరణ్యంలో నీళ్ళు లేవు. దేవుడి మీద ఏం చేశారు? సంఘటన మొదలు పెట్టారు. ఇప్పుడే కదరా 430 సంవత్సరాలు బానిస బతికి నువ్వు బయటకు వచ్చావు. దేవుడు దేవుడే తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పావుగా, సరే వస్తావా పరోసైనా నిరసంతులు గుంచేసరిగా ఇప్పుడే ఒక మంచి పాట వేసుకున్నావుగా, మంచి పాట పాడావుగా. ఇప్పుడు ఈ నీళ్లు లేవని దేవుడి మీద మోసాన్ని చదువుతావా అంటే ఏమి లేదు? చెప్పండి, ఏమి లేదు వాళ్ళకి? నమ్మకం లేదు. అల్లా దేవుడు మోషే, ప్రభా దాహం అంటే ఆ పంటను కొట్టు. పంటలు పట్టక ఏమొచ్చింది? నీరు వచ్చి మరో పాట వేసుకున్నారు, జలములలో నీవు గొప్పవాడు అయ్యా, నీ వంటి వాడు మరొకరు. మరో పాట వేసుకున్నారు. అందరూ కలిసి మరో మాట పాడు. కొద్దిసేపు పాట పాడిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? తిండి కూడా వచ్చింది. మాకు చికెన్ కావాలి, మటన్ కావాలి, చేపలు కావాలి, రొయ్యలు కావాలి, మాకు కావాలి. ఇక్కడ ఎక్కడ? అడవిలో. ఎడా? ఇంట్లో కావాలి. ఇంట్లో ప్రయాణం ఎక్కడ ఉంది? అడవిలో ప్రయాణం. అడవిలో ఇప్పుడు చికెన్ కావాలి, మాంసం కావాలి. మళ్ళా దేవుడి మీద ఏమయ్యారు? సనగడం మొదలు పెట్టారు. నేను అనుకుంటా ఉంటాను, ఇప్పుడే కదా అద్భుతం జరిగింది. ఈ అద్భుతం చేసిన దేవుడు అద్భుతం చేయలేదా? చెప్పలే. అద్భుతం చేసింది అద్భుతం చేస్తాను. అలా నమ్మితే నీ విశ్వాసం కలిగింది. ఆమేన్. ఇది చేస్తాడు చేయలేడా? ఇది చేస్తాడు అది చేయలే నమ్మట్లేదంటే దేవుడు ఏమీ చేయలేదు. దేవుడు చేయలేకపోవడానికి ఆయన కష్టం ఏం కాదంట, ఖర్చు కాదా. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎవరికి? దేవుడి కాదు, మనదే ప్రాబ్లం. బ్లెస్ అవ్వకపోవడానికి, ఆశీర్వదించబడలేకపోవడానికి, మనం దీవులతో నింపబడలేకపోవడానికి, మనం స్వతంత్రించుకోకపోవడానికి, ఆ సమస్య నుంచి విడిపించబడకపోవడానికి కారణం ఎవరు అంటే దేవుడు కాదు, మనమే కారణం. మనం నమ్మట్లా. ఇక్కడ ఎంత వాళ్ళ బుద్ధి కొట్టినా కూడా నమ్మట్లా. అదే ఎందుకంటే నమ్మకలేకపోవడం. అందుకే బైబిల్ చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలే ఉండుట అసాధ్యం. ఆయన ఎందుకు వచ్చేవాడు, ఆయన నమ్మవాళ్ళని కదా. ఇంత వాక్యం చెప్తా ఉంటారా? కొంతమంది మనసులో చేస్తా, మొబ్బులు దొమ్ముతుంది, బట్టలన్నీ బయట ఉంటాయి. వెళ్ళిపోయింది కొంతమంది ఆలోచన. వెళ్ళిపోయింది లేదా? వెళ్ళిపోయింది కొంతమంది, వెళ్ళిపోయింది. ఇక్కడేమో నమ్మాలి 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 అని చెప్తున్నా, మొబ్బులు కూర్చుని పక్కనే బయట ఇంకే నమ్ముతాం. ఎంత నమ్ముతామో అంత కార్యం చేస్తాం. ఆమేన్. అంత నమ్ముతాము. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కాదు, ఆయన నమ్మకూడదగిన సహాయకుడు. ఆయన స్వభావం మంచితనం అంతే, వేరే చెడు లేదు. వేరే కొద్ది రోజులు మంచిగా ఉండి కొద్ది రోజులు
చెడుగా ఉండే స్వభావం కాదైంది. నీదే నాది కొద్దిగా పంచుకుంటాం, 10 గంటలే బాగుంటుంది. తేడా వస్తే మనిషిని, ఇద్దరు మనుషుల్ని 2 వేలు చేస్తాయి. ఒకటి నాలుక, 2 డబ్బు. డబ్బు దగ్గర గొడవ వచ్చింది, మాట దగ్గర గొడవ వచ్చింది. ఈ 2 దగ్గర మనిషిని ఏం చేస్తున్నట్ట దూరం చేస్తుంది. కానీ దేవుడి దగ్గర నువ్వు అడిగిన, దేవుడు తిట్టుకున్న, దేవుడు నిద్రేసిన ఆయన నిన్ను నన్ను ఏం చేస్తాడంటే ప్రేమిస్తూనే ఉంటాడు. అది ఆయన గొప్పతనం. హల్లెలూయా. మరొక మాట చదువుదాం. ఎలాగో వాక్యములు ఇది కష్టం. ఇర్మియా గ్రంథం వెనకాలం, ఇర్మియా గ్రంథం వెనకాలం ఎలాగ వాక్యం 3:23. నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. 683వ పేజీ. అనుదినము నూతనముగా ఆయన ఎదుగుతున్నట్ట వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడు. చెప్పండి. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన స్వభావం, ఆయన బుద్ధి అంతే. రోజు ఒకరోజు అలాంటి బుద్ధి, ఒకరోజు ఇలాంటి బుద్ధి ఉండదు. 360 రోజులు జీవితాంతం, లైఫ్ లాంగ్, నిత్యము ఆయన స్వభావం ఏంటంటే ఆయన నమ్మదగిన దేవుడు. అంటే వేరే ఆలోచన ఏముండదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ హెబ్రీయుల పత్రిక. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలి. హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయంగా పట్టుకొందుము. చెప్పండి. వాగ్దానం చేసిన వాడు ఎవరికైనా నమ్మదగిన దేవుడు. అది అలా వచ్చాడు. 11 వచ్చింది. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఏం పొందుతుందంటే ఇక్కడ వాగ్దానం చేసిన వాడు ఎవరంట? నమ్మదగిన వాడిని ఎంచుకుని విశ్వాసముతో గర్భఫలము పొందుతుంది, శక్తి పొందుతుంది. అలాగే మరొక మాట మనం చూద్దాం. గలతీయుల పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. గలతీయుల పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడు. చూడండి, శారా వాగ్దానం చేసిన వాడు ఏమని నమ్మింది? నమ్మదగిన వాడు. అబ్రహాం ఏమంట? అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూడండి, ఇక్కడ అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా. సేమ్ అంటే మాట గలతీయుల పత్రికలో, యాకోబు పత్రికలో ఉంది. ఒకసారి ఆది కాండంలో 15వ అధ్యాయం. సేమ్ అక్కడ కూడా పాత నిబంధనలో అబ్రహాం ఏం నమ్మాడో ఒకసారి చూడండి. 15వ అధ్యాయము 5-6 వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం ఆలాగునని చెప్పెను. అతడు యెహోవాని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అతడు
అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా. ఇదే మాట మనం చదువుకున్నాం గలతీయులో, యాకోబు రాసిన పత్రికలో, అలాగే రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో కూడా ఆ 3 వచనంలో కూడా దేవుడు అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడింది. ఒకసారి దీని గురించి ఆలోచించండి. దేవుడు పిలిచాడు, అబ్రహామును మాట్లాడాడు, మాట్లాడిన అబ్రహామును వెళ్ళమన్నాడు. మరి ఏ సంకల్పంతో, ఏ ఉద్దేశంతో, అసలు ఎలా నమ్మి బయటకు వచ్చారంటారు? ఆలోచించారు. అసలు ఎలా నమ్మి ఆయన దగ్గరికి దేవుడిని పట్టుకొని వచ్చారంటారు అబ్రహాము? అందుకే యేసు ప్రభు చెప్పాడు, మీరు చూసి నమ్ముతున్నారు, చూడక నమ్మిన వారు. అబ్రహాం చూడలేదు, ఏ కార్యము చూడలేదు, భవిష్యత్తు ఎలా ఉండేదో తెలియదు, తన జీవితం ఎలా ఉండదో తెలియదు. తన భార్య తీసుకుని బయలుదేరితే దేవుడు వెళ్ళమంటున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. ఏం జరిగిందో, తింటానికి ఉండిద్దో, ఉండటానికి ఉండిద్దో, తన ప్రయాణం ఎలా సాగిద్దో, ఏ కష్టాలు వస్తాయో, ఏ బాధలు వస్తుందో, లేకపోతే ఎలాంటి సుఖంగా ఉండిద్దో, ఇవేం ఆలోచించున్నా. అబ్రహాము దేవుడిని నమ్మిను. చెప్పండి, అబ్రహాము దేవుడును నమ్మిను. నమ్మి అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏ టైంలో ఏ ఆశీర్వాదం కావాలో ఆ ఆశీర్వాదం అబ్రహాముకు ఇచ్చాడు. హల్లెలూయా. ఏ టైంలో నీకు నాకు ఆశీర్వాదం కావాలో ఆ టైంలో దేవుడు ఇస్తాడు. మనం చేయవలసిన పని అంతా ఇక్కడే, ఆయనను మనము నమ్మడం అంటే, ఆయన నమ్మకం అంతే. భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నమ్మకంతో మనం వెళ్తా ఉంటుంటేనే దేవుడు నీకు చేస్తాడు. శారా అబ్రహాం అనుకున్నారు, ఇక ముసలివాళ్ళు అయిపోయి కదా, ఇక మాకేం పిల్లలు పడతారా అనుకున్నారు. కానీ నమ్మకాన్ని మనం ఎక్కడ కూడా విడిచిపెట్టాం, వాగ్దానాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టాం. ఆ వాగ్దానం నమ్మని దేవుడు నమ్మి ఆ వాగ్దానాన్ని విశ్వాసంతో ప్రార్థించుకుని దాని ద్వారా బలం పొందుతున్నారు. ఒక టైం వచ్చింది, దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాగే ఎలిజబెత్ జకరియా కూడా నమ్మకంతో వృద్ధాప్యం వరకు ఎదురు చూశారు. నమ్మకం, చచ్చిపోయి నీకు రేపు మాకు కాటికి వెళ్ళబోతున్నారు, అలాంటి వయసులో వాళ్ళు నమ్మారు. నమ్మకం అంటే వారం నమ్మి వారం నమ్మకం కాదు, జీవితాంత నమ్మకం ఉంచుకో దేవుడి మీద. హల్లెలూయా. జీవితాంతం ప్రభువు మీద నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎన్నడూ కూడా ఏం చేయాలంటే సిగ్గు చరచని. అంతగా మనం నమ్మాలి. ఈ రోజు నీ సమస్య తీరలేదు, నీ కష్టం తీరలేదు, నీ బాధ తీరలేదు, డోంట్ ఫీల్, భయపడతాం. ఒక రోజు వస్తుంది, ఒక దినం వస్తుంది, ఒక టైం వస్తుంది. నమ్మకంతో మన బైబిల్ నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా సామెతలు ఉంది. నమ్మకమైన వారు ఏమవుతారంటే వర్ధిల్లుతారు. దావీదు రోజు ఏమేడంట, అంతకంతకు వర్ధిల్లాడు, అంతకంతకు వర్ధిల్లాడు. ఒక రోజు వచ్చింది, ఆయన గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు నీకు ఏ పరిస్థితులు, ఏ ఇబ్బందులు ఉన్నా మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు ఎంత పెద్ద రోగమైనా సరే, అది కూడా చెప్తున్నాను, నీకు ఎలాంటి సమస్య, రోగం, డాక్టర్లకి ఇది అసాధ్యం అని చెప్పినా సరే, నా దేవుడు సమస్తమును సాధ్యపరుస్తాడు. అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యపరుస్తాడు. లేని దాన్ని కూడా ఏం చేస్తారంట, సృష్టిస్తారంట. నా నామములో మీరు నన్నేమి, ఎలాంటి మనం నమ్మం. నాదంట మనోహరి గారు 4 గంటల మన అంగన్వాడి మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చి తర్వాత 5,000 చెక్ ఇస్తానంటే ప్రచారం జరిగినప్పుడు మనం 3 గంటలకు వెళ్ళి కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం? నమ్మకం. తలాక నేనే ఎంత ఇస్తారంట, 5,000 ఇస్తాను. నమ్మకం. లోకం అంతా నమ్ముతాం మనం. మనం కాదు చెప్తున్నాం.
3 లక్షలు ఖర్చు ఇల్లు కట్టడానికి. ఒక గోడ ఆల్రెడీ కట్టింది, ఒక గోడ 2 గోడలు 3 గోడలు కట్టడానికి 3 లక్షలు ఎంతో ఎస్టిమేషన్ చేశారు. సరే ఆ 3 లక్షలు అయిపోయిందని టక ఇల్లు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాడు. కట్టి పడి జరుగుతున్న ఇస్తున్నాడు. ఇస్తున్న అతను మధ్యలో ఆపేసి ఎక్కడ మానేసి ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు, 3 లక్షలు తీసేసుకున్నాడు, పని పూర్తి కాలేదు, పని చెయ్యాలంటే ఇంకా కావాలి డబ్బులు అంటాడు. వాళ్ళెవరో సొంత చుట్టాలంట, మేస్త్రి గారు సొంత బంధువులేనంట. బంధువులే. మీకు గుడ్ న్యూస్ చెప్తాను చూడండి. ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. తిరిగి కదా 9వ వచ్చాడు. 4వ వచ్చాడు. 635వ పేజీ. మీలో ప్రతి వాడును తన పొరుగువారి విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. ఏ సహోదరుడైన నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ప్రతి వాడు తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ సహోదరునైనను నమ్మకుడి. నమ్మకన్నా ఇది రివర్స్ చేస్తాం. నమ్మి మోసపోతాం. అనేకులకు మనము డబ్బులు ఇచ్చి మోసపోతా ఉంటాం. అందుకే వివేచన వరం అనేది ఉండాలి. ఆత్మవరాల్లో వరం వివేచన వరం. అందుకే నేను వాళ్ళకి ప్రార్థనలు ఇచ్చాను, వాటిని దుఃఖాలు ఇచ్చాను. నువ్వు ఇప్పుడు బట్టి వాళ్ళకి ఇచ్చేసి ప్రార్థనని దేవుడి మీద చెప్పవేయకూడదు, దేవుడి మీద నింద వేయకూడదు. తలచేయగలుగుతున్న అందరూ పవిత్రులు కాదు, ప్రార్థనకి వచ్చారు అందరూ మంచోళ్ళు కాదు. హల్లెలూయా. నీ సహోదరుడైనను ఏం చేస్తున్నాడు? నమ్మకుడి. ఎందుకంటే ప్రతి సహోదరుడు తల కొట్టి తన సహోదరుడి కొంప ముంచుతాడు. ప్రతి పొరుగువాడు కొండాలు చెప్పులకి అటు ఇటు ఈడ్చుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఆర్టిస్టులు ఏంటంటే గొడవలు సృష్టిస్తారు. అందుకే ఎవరిని నమ్మద్దు. నమ్మాల్సిన వ్యక్తి ఎవరు? ప్రభు అయినా ఆయన నమ్మదగిన. ఆయన ఎప్పటికీ నమ్మదగిన దేవుడు. నువ్వు ఒంటరిగా ఉన్నా నమ్మదగిన దేవుడు, కష్టాల్లో ఉన్నా నమ్మదగిన దేవుడు, బాధల్లో ఉన్నా నమ్మదగిన దేవుడు, ఇలాంటి తెలియని పరిస్థితుల్లో ఉన్నా కూడా నమ్మదగిన దేవుడు. ఎందుకు? ఆయన తన స్వభావం అది. ఏంటి స్వభావం? నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈరోజు ఎంతగా ఆయనను మనం నమ్మితే నీకు నాకు అంతగా ఆశీర్వాదం. ఎంత నమ్ముతాం. భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించదు. భవిష్యత్తు ఏం జరగబోతుందో నువ్వు ఆలోచించాల్సిన అవసరం. భవిష్యత్తు నా జీవితం, నా కుటుంబం ఏమవుతుందో అని ఆలోచించదు. నువ్వు చేయాల్సిన పనంతా అయినప్పుడు ఆయన మీద నువ్వు నమ్మకము ఉంచుకో. ఎందుకంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన. భవిష్యత్తు గురించి ఇప్పుడే ఆలోచించి ఇప్పుడే ఏడ్చి కన్నీరంతా వేసేసి బకీలు బట్టి కాల్చేస్తే ఇంకా అనారోగ్యంతో అయిపోతాం. అందుకే నమ్మదగిన దేవుడు పట్టుకున్నాం. ఈయన విడిచిపెట్టే దేవుడు కాదు, మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన స్వభావమే నమ్ముకోదగిన. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు ఎంత నమ్మదగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక సమయాన్ని మన పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని, ఏ రోగాలైనా తీసివేయగల దేవుడు అని, ఏ సమస్యను తీసివేయగల దేవుడు అని నేను నమ్ముచున్నానయ్యా. ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో మాతో మాట్లాడుతున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యానికి స్తోత్రాలు. నమ్మదగిన దేవుడునైనా ఇదిగో ఈ లోకంలో ఎవరినైనా మీరు నమ్మితే వాడు సహోదరుడు తత్రగొట్టి కొంప ముంచేవాడే కానీ మేలు చేసేవాడు కాదు నాయన, ఆశీర్వదించేవాడు కాదు నాయన,
సహాయకుడిగా ఉండేవాడు కాదు నాయన. నీవు నమ్మదగిన దేవుడు, ఆపత్కాలంలో కూడా నమ్ముకోదగిన సహాయకుడు ప్రభా. ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా, ఇంకా ఏ విషయంలో ప్రభా మేము భయపడుతూ, ఇంకా ఆ కార్యాలు ఈ కార్యం కోసమే భయపడుతూ అపనమ్మకం మాలో ఏలుబడి చేస్తుందో, ఇప్పుడే యేసునామమున ప్రతి అపనమ్మకాన్ని యేసునామమున తీసివేయమని ప్రార్థన చేస్తున్నా. ఎలాంటి కార్యాలైనా నువ్వు చేయగల దేవుడు మేము నమ్ముతున్నాం ప్రభా. అట్టి కృప మాకు తోడుగా ఉంచమని ప్రభు ఈ కొద్ది మాట దీవించి స్థిరపరిచి దీనిని బలపరిచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు సహాయం చేయమని సమయంలో ప్రార్థన చేయబోతుండగా మా అందరి ప్రార్థన ఆలోచించి జవాబు అనుగ్రహించమని ఇవే నిమిత్తించుకోమని ప్రార్థన చేసుకున్నాం. మీలో ఒకరు ఎవరైనా ప్రేరేపించుకొని వారు వెతుబడి వాక్య విడుదలతో మన హృదయం తిరిగి ఫలించబడి మరి ఎంత నమ్మాలో అంత నమ్మే విధంగా ప్రార్థన చేసుకున్నాం.